క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజేతగా నిలవాలంటే అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో వ్రాయబడి ఉంది. విజేతగా నిలవాలంటే ప్రత్యర్థిని గెలవాలనే లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఆ లక్ష్యమును ప్రేమిస్తూ నిరంతరం సాధన చేయాలి. సాధన కోసం అవసరమైన పరికరాలను ఎప్పటికప్పుడు కూర్చుకోవాలి. సాధన ఒక్కోసారి కష్టతరమైనదే కావచ్చు. ఆ లక్ష్యం గురించి కానీ మరియు ప్రత్యర్థి శక్తులను గురించి కానీ ఎన్నడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలాగని మనల్ని మనం కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు. ప్రత్యేకమైన ఆటల్లో లేదా ఉన్నతమైన విద్య ఉద్యోగాల్లో విజేతలుగా నిలిచిన వారిని విజేతలుగా ఎలా నిలిచారు అని మనం ప్రశ్న వేసినప్పుడు వారి లక్ష్యము, దాని కొరకు చేసిన సాధన, దాని గురించి చెబుతూ ఈ సాధనలో సహాయం చేసిన గురువును లేదా సహకరించిన వారిని గురించి చెబుతూ ఉంటారు. మన వ్యక్తిగత జీవితంలో మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరు ఒక స్నేహితుడు లేదా బంధువు లేదా ఒక వ్యక్తి మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేసి ఉండవచ్చు. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా క్రైస్తవుని మంచి లక్షణం. జీవితంలో విశ్వాసంతో అపజయాలను అధిగమించి మనం పొందిన విజయాల వెనుక కూడా శక్తి సామర్థ్యమైన క్రీస్తు ఉన్నాడని ఆరాధనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మన అనుదిన జీవితం ధన్యమైపోతుంది. లౌకిక ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యాన్ని చేరుకునే విజేతగా నిలవగలుగుతాము. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్.